ప్రస్తుతం నేను సిద్దిపేట డిస్టిక్ భూంపల్లి మండల కేంద్రంలో ఉన్న ఇదే గ్రామం ఇదే మండలం. ఆమెకు ఒంటిపై నగలు కనిపిస్తే ఆగలేదు. పుస్తెల తాడు, కమ్మలు, ముక్కు పుడక, చేతికి ఉంగరాలు, కాళ్ళ కడియాలు, మెట్టెలు కనిపిస్తే ఆగలేదు ఆమె అస్సలు. ఎస్, నిజంగా చాకలి రజిత అనే ఆమె భూంపల్లిలో వరుసగా 2 హత్యలు చేసింది. మే 28 ఒక హత్య చేసింది, ఆగస్టు 8 ఇంకో హత్య చేసింది. అంతకుముందు 2025 జూన్లో ఈ ఊరు ప్రజెంట్ సర్పంచ్ ఉన్నటువంటి వాళ్ళ భార్యనే వాకింగ్ వెళ్తే అక్కడ కూడా అటెంప్ట్ మర్డర్ చేసింది. ఈ చాకలి రజిత తన కొడుకుతో కలిసి దాదాపు 2 హత్యలు చేసింది, ఒక అటెంప్ట్ మర్డర్ చేసింది. సీరియల్ కిల్లర్, ఎవ్వరికి అనుమానం రాకుండా శవాలను మాయం చేసింది. చంపి ఆ స్కూటీ మీద అంటే లూన మీద కొడుకు తల్లి ఇద్దరు కలిసి సూట్ కేసులో శవాన్ని తీసుకుపోయి కాల్చడం జరిగింది. మే 28 ఒక కుంట రేఖ అనే ఒక ఆమెను చంపినరు, ఆమెను కాల్ చేసిండ్రు. తర్వాత ఆగస్టు 8 అతిక విజయ్ అనే ఒక మహిళను, వీళ్ళదంతా ఏజ్ కూడా 40-45 ఉంటుంది, ఎక్కువే ఉండదు. ఆగస్టు 8 అతిక విజయ్ని కూడా చంపి ఎక్కడనో ఈ గ్రామానికి కొంచెం 5-6 కిలోమీటర్ల దూరంలో కాలిస్తే పూర్తిగా కాలలేదు. ఆ రోజు వర్షం పడడంతో పూర్తిగా కాలకపోవడంతో గుర్తించి ఎవరో తెలియని వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీస్ దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ భూంపల్లి మండల కేంద్రానికి చెందిన చాకలి రజిత ఈ హత్యలు చేస్తూ ఉంది కొడుకుతో కలిపి అనేది. ఇంకా విషయం ఏంటంటే భర్తనే హత్య చేయడానికి కూడా ప్రయత్నం చేస్తుందంట. భర్తపై బీమా చేయించి భర్తను కూడా చంపి ఆ డబ్బులు కూడా తీసుకోవడానికి కూడా రెడీగా ఉందంట. మైనర్ బాలుని, ఆమె కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏమో చదువుతున్నట్టున్నాడు, మైనర్ బాలును కూడా ఈ రొంపిలోకి దించి హత్యలు చేయించింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్త. నేను ప్రజెంట్ భూంపల్లి మండల కేంద్రంలోనే ఉన్నాను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే ఒక ఆడ మనిషి ఈ స్థాయిలో హత్యలు చేయడం ఏందనేది. అందుకే అంటున్నాను నేను స్టార్టింగ్లోనే, ఆమెకి ఈజీగా డబ్బు సంపాదించాలి, ఈజీ మనీకి అలవాటు పడింది. అందుకే మహిళల ఒంటిపై బంగారు ఉంటే ఆమె ఆగలేదు. ఇదే అంశాల గురించి మాట్లాడదాం. మనం ఆ భూంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాను, ఒకసారి మాట్లాడదాం. మీ పేరు? కుంటస్వామి. ఇప్పుడు కుంట రేఖ మీ భార్య. ఓకే, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది సంఘటన? 28వ తారీఖు నాడు మా భార్య పోయింది. పోయిందని 29 నాడు 10 గంటలకు మిస్సింగ్ కేసు పెట్టినా. మిస్సింగ్ కేసు పెడితే పోలీసు వాళ్ళ కాంప్లిమెంట్ ఇచ్చేసి వచ్చిన ఆల్రెడీ. ఇచ్చేసి వస్తే అది లింకుతాం బాబు చూస్తాం పో అని చెప్పారు. చూస్తా అని చెప్పే వరకు మేము నమ్మకం కొద్ది ఉన్నాం. మళ్ళా మధ్యలో పోయినాం. మా 2 నెలలకు ఒకసారి కలుస్తూనే ఉన్నాం. ఇక నెలకు ఒకసారి కలుస్తున్నాం. ఏమైనా సార్ ఏందాక వచ్చింది బాబు అంటే రాలేడు సార్ అన్నాడు. లెంకూరు బాబు మీరు కూడా లెంకాలి అని చెప్పారు. లెంకి మీదకు పోయినాం, సిద్దిపేటకు పోయినా, తూప్రానికి పోయినా, చేగుండ పోయినా, హైదరాబాద్ పోయినా, అన్ని దిక్కులో పోయినా, ఇక్కడ దొరకలేదు. ఓకే, అంటే ఇప్పుడు 28వ తారీఖు మిస్ అయిపోయింది మీ భార్య. 28వ తారీఖు నాడు మిస్ అయింది మా భార్య. నేను పనికి వెళ్ళడం, నేను పనికి పోయి ఏం పని చేస్తారు? కూలి పని చేస్తా. కూలి పని చేసుకొని బతుకుతా నేను. మా అమ్మ నాన్న వ్యవసాయం చేసుకొని బతుకుతారు. నా పిల్లలకు ఆధారం ఉందేమని ఇక్కడికి గ్రామ పంచాయతీ ఇక్కడికి వచ్చిన. గ్రామ పంచాయతీ సభలోకి వస్తే అది సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ ఏమీ న్యాయం చేస్తలేరు. ఇక్కడ న్యాయమే జరుగుతలేదు. ఇక్కడ ఇప్పుడు ఆ భూమి ఆస్తుల గురించి పోయి దేశంలో పోయి కూర్చుందని చెప్తున్నారు. న్యాయాన్ని గురించి, నా పిల్లల గురించి న్యాయం చెప్పండి అంటే ఇవందాక విరిచించి భూమి దునుకోపో అంటే భూమి పట్టా భూమి నేనేం పట్టా భూమి ఆమె పేరు మీద ఉంది. నేను దున్నితే నువ్వు ఉత్తనే అవుతా. నా పిల్లలకి ఏం అభివృద్ధి చెందింది. నేను గరీబోడిని. మాదిగా వేసి మాదిగా నేను దప్పు కొట్టుకుని బతికేటోడు. నేను కూలి పని చేస్తూనే బతుకుతా. నాకు అమ్మ నాన్న వాళ్ళు కూడా వేసివారైపోయింది. నా బతికి నా సోమతికి ఇది గ్రామ పంచాయతీకి న్యాయమైన అని వచ్చిన న్యాయం ఏమైతలేదు. నీకు ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు, 5 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ఇక్కడ గ్రామ పంచాయతీ ఇక్కడికి వచ్చి న్యాయం అవుతుందేమని న్యాయం చెప్తలేరు. న్యాయం కాలేదు. ల్యాండ్ ఉందంటారు, ల్యాండ్ అన్న రాసిరన్న. ఫ్లాట్ ఉందంటారు, ఫ్లాట్ అన్న రాసిరన్న. దునుకపో అని మాట్లాడుతారు. కులం నేను ఎస్సీ మాదిగా. నాకు కులం ఉంటే నేను చనిపోతే నాకు నీళ్ళు మునుగరా, షెల్టర్ మునుగరా, నాకు తినలకు రారాళ్ళు. నేను సత్తి ఏమైనా పండుగ చేసుకున్నాక రారా, కార్యం పెట్టుకుని రారా. వాళ్ళకు కూడా లేదా?
ఇప్పుడు న్యాయం కావాలి. నేను న్యాయం ఏదాకా విడిచిపెట్టగా కేసు ఇంకో లాయర్ కూడా పడతా. ఎంత మంది లాయర్ పడతా, పీపీ లాయర్ అన్న పడతా. నేను విడిచిపెట్టగా నాకు న్యాయం ఏదాకా, నా పిల్లలకు న్యాయం చేసాక నేను ఈ ఊరిని విడిచిపెట్టా. చాలా బాధలో ఉన్నాడు, చాలా ఆవేదన, చాలా కన్నీళ్ళు పెడతారు. పిల్లలు కూడా చాలా చిన్నగా ఉన్నారు. మీ పెద్ద పాప ఎట్లా సంపబుద్ధి అయింది, ఎట్లా చేతులు వచ్చినాయి. నగలు తీసుకొని ఉంటివి, నా భార్య నిడిచిపెట్టను ఉంటివి, నా భార్య నిడిచిపెట్టను ఉంటివి, నగలు తీసుకొని ఉంటివి. నగ ఎంత ఇయ్యాల కాకుండా నేను సంపాదించుకుంటా. పిల్లలకు అర్హం అయింది కదా. ఇప్పుడు నా పిల్లలకు గోల్ ఆధారం, గోల్ ఆధారం మీడియా అవుతుందా, సర్పంచ్ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా, ఎంపీ అవుతాడా, గ్రామ పంచాయతీ అవుతుందా, ఏమైతే నాకు ఓ దేవుడు అవుతాడా, గుళ్ళ దేవుడు అవుతాడు. నాకు గుళ్ళ దేవుడు అవుతుంది. అలా నా పరిస్థితి వచ్చింది. 3 నెలలు ఓపిక వచ్చా. గరీబ్ సంసారం మూలకే ఉన్నది, మూలకే ఉన్నది అన్న. నాకు గరీబ్ సంసారం, నన్ను ఏడవెట్ల మాలానే ఉన్నది. నేను ఎట్లా పెట్టిన కేసు అట్లే పడేది. 3 నెలలకు పైనుంచి అధికారులు వస్తే ఇప్పుడు రావట్లేదు. పైన కొత్త అయితే కొత్త స్థాయి రావట్టాడు. పాత స్థాయికి ఇచ్చేసి ఆల్రెడీ కంప్లైంట్. నేను ప్రతి గల్లీలో ప్రేమగా ఉంటా. నేను శత్రువు అని వేసి వెళ్ళేస్తాడా. నేను ఒక్కరితో కూడా నా పిల్లలు బతకాలి, నా వాళ్ళు బతకాలి, నా పిల్లలు బతకాలి. నా భార్య చెడ్డిది అయ్యేవాళ్ళ పిల్లలని చేసుకున్నా. 2018 అయిన పెళ్ళి, ఈ 9 సంవత్సరాల కోలే నా భార్య కూర్చొని పెట్టి సాదుకున్నా. ఊరంతా ఏమన్నా నేను దూడుచుకున్నా, కొట్లా దూడుచుకున్నా, తిట్లా దూడుచుకున్నా. నా భార్య కూర్చొని పెట్టి సాదుకున్నా. నాకు నా భార్య కూర్చొని పెట్టి సాదుకున్నా. నేను అయ్యవ నేను పిల్లలు చేసుకున్నా సార్. నన్ను ఇంటి చేస్తారని నాకు తెలియదు. ఇప్పుడు ల్యాండ్ లేదంటారు, ప్లాట్ లేదంటారు. మరి ల్యాండ్ లేని ప్లాట్ లేని ఊళ్ళు ఎట్లా దించారు, డబుల్ బెడ్రూమ్లా దాన్ని ఎట్లా దించారు మీరు? మీకు తెలిసి ఉండే పట్టుకెళ్ళే రాత్రి 1,00,000 ఎట్లా పుడతాయి, 1,50,000 ఎట్లా పుడతాయి మీకు? దానికి న్యాయం ఎట్లా చేస్తారు చెప్పు. నాకు న్యాయం చేస్తారా, దానికి చేస్తారా? చిన్న పిల్లలు కుంటరేనుక మే 28న తప్పిపోయింది. 29న కేసు పెట్టిండు. ఇంతవరకు ఈ రోజు బయటపడ్డది చిన్న పాప. అమ్మ నీ పేరేం పేరు? సాత్వితనా? మీ అమ్మ ఏం చదువుతున్నావు నువ్వు? మీ అమ్మ ఎక్కడుంది, కనిపిస్తుందా? ఏడుంది, ఎక్కడ పోయింది? మాట్లాడరా. నా కొడలు పోయింది 3 నెలల కొలే ఏడుందో అని లెక్కినాయ్యా. మీ దగ్గర అంతా లెక్కినా, ఎక్కినా దిగినా. నెల రోజులు 1,00,000 రూపాయలు పెట్టుకుని నేను తిరిగినా కానీ నా కొడలు ఆడ దొరకలేదు అయ్యా. దొరకకుంటే నేను అంత తిరిగి వచ్చింది అయ్యా. అదే వస్తుంది కదా, లవ్వగారి ఇంటికాడ ఉందని అనుకున్నా. లవ్వగారి ఇంటికాడ ఉందేమని అనుకున్నా. అవ్వ అనుకుంటే నేను వీళ్ళతో బయట పడ్డది, విజయతో బయట పడ్డది. నేను యాన్నో ఉంది, వాళ్ళ అవతాడు ఉంది, కొడుతుందో తిడుతుందో అని రాలేదు. వస్తుంది కదా అని ఇంటికన్నా ఉన్నా. ఈ పిల్లలు చూసుకుంటా ఉన్నా సారు, అంతే. పిల్లలు చూసుకుంటా, ఈ పిల్లలు బతికే ఉన్నది అనుకున్నా నేను. బతికే ఉన్నది కదా, వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఉంది హైదరాబాద్లో, బంజారాస్. వాళ్ళ అవ్వగారి ఇంటికన్నా ఉంది, ఆడున్నది ఏమో అన్నదమ్ముల తడుందో అక్కడేళ్ళ తడుందో అని అనుకున్నా. ఇన్నొద్దుల కోలే ఇట్లా చనిపోయిందని నాకు తెలియదు. నేను శవాన్ని కూడా చూడలేదు సారు, నేను శవాన్ని కూడా చూడలేదు. ఏడుంది శవం అన్న కాలేసి వచ్చిందట. బొక్కలు కూడా అందులో కూడలు కలిపిందట సారు. దేవుడా ఇదివరకు నా చిన్న కొడుకు అట్లా చచ్చిపోయిండు, గత కొట్టుకుపోయినట్టు. అయ్యా అవ్వా నా కొడలు గట్లే గత కొట్టుకుపోయినట్టు. అదేమో ఫోన్ చేసినట్టుంది, నా కొడలు బాగా జరిగింది. దేవుడు నా పిల్లలకి ఏమన్నా సాయం చేయాలి. ఇప్పుడు నేను ఏం పిల్లలు ఎంతైన కన్న తల్లి దేవుడా. ఎంతన్నా నేను నానమ్మను, నేను ఏం పెట్టాగా అవ్వా, అది నానమ్మ అంటారు. అవ్వా
అన్న తల్లి మీకు రాదు నేను ఊళ్ళించి నాకు ఒక తమ్ముడు ఒక మరదలు కొడుకు చచ్చిపోయింది ఇది వరకు ఒకడు ఇప్పుడు ఆ పోరేటో పోయింది అనుకున్నాం అయ్యా ఈ ఊళ్ళో కూడా నిన్న తెలిసింది అయ్యా అది బాజమాయపల్లి అడవిలో అలబెట్టిందట అయ్యా మాకు నిన్న పోలీసు వాళ్ళు చెప్పింది అయ్యా మాకు అంతవరకు తెలియలేదు అయ్యా మేము ఉన్నది అనుకున్నాం అయ్యా ఆ లవగుడు కచ్చుకుంటా పోయింది అయ్యా ఆ లవగుడుగా తిరిగింది మెదకంత తిరిగినాము మెదక్కీలకు పోయినాము సిద్దిపేట తిరిగినాము హైదరాబాద్ తిరిగినాము అంత తిరిగి వచ్చినాము బ్యాచరు ఏడ దొరకలేదు తిన్నా బువ్వుతో బూడిది ఉన్నదని చెప్తుంది బొక్కలు తెచ్చి కలిపినా చెప్పింది నిన్న అదే పోలీసు వాళ్ళ ముంగట ఈ ఊరు సరిపంచి ఊరు నెంబర్లు ఎవరు న్యాయం చేస్తలేరు బ్యాచరు మీరేమన్నా ఈ కాళ్ళు మొక్కుతా మాకు ఏం చేయలేదు ఆమె భర్త చనిపోయిండు మా భర్తను కూడా ఇలా వెతికిరు మా అత్త మామ అనాథలు వాళ్ళకి ఏం తెలియదు ఎడ్డి మొక్కలను చూసి మా కేసు కూడా పట్టించుకోలేదు సార్ మేము పిల్ల పోయిండదు మా యారలు మా యారలు సార్ కేసు అమ్మాయి మా అక్క పోగానే మా బావ వాళ్ళు మా అత్త మామలు కేసు పెట్టొస్తే కూడా పోలీసు వాళ్ళు మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఫోన్ తీసుకుపోయారు ఫోన్ ఎంక్వైరీ చేసిర్రు ఒక 15 మెంబర్స్ ఫోన్ నెంబర్లు వెళ్తున్నాయి అమ్మ అని చెప్పిర్రంట గంతే మా అత్త మామలతోటి చెప్తే వాళ్ళతోటే పరారాలో ఉంది అని అంటే నెల తర్వాత దాకా మేము చూసినాం సార్ పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ ఇచ్చినాం కదా వాళ్ళ అవ్వగారిని అదుపులో పట్టేసినాం ఎక్కడున్నా పిల్లలకు పిల్లలు మత్తు మంది జల్లి తప్పని తీసుకెళ్ళిర్రు ప్రేమ మోజుల్లే పోయిందో గింతే అనుకొని మేము భావించినాం సార్ ఎక్కడున్నా వస్తుంది తన పిల్ల తనకు కావాలి నాకంటూ భర్త లేడు ఒక బావ ఇద్దరు బావలు నేను ఇన్ని రోజులు నేను కూడా వీళ్ళకి దూరంగానే ఉన్నా సార్ పోలీస్ స్టేషన్ కు మా అత్త మామనే వేయరు వాళ్ళు ఏం చెప్పిరో తెలియదు మీరు ఎందుకు వెతుకుతలేరు అని నెల తర్వాత నేను వచ్చి అడిగితే పోలీసు వాళ్ళు మీరే వెతకాలి మిమ్మల్ని వెతుకోమని చెప్పిర్రు పోలీసు వాళ్ళు అన్నారంట సార్ పోలీస్ స్టేషన్ ఉంది మీరు ఎందుకు పట్టించుకుంటలే సార్ మీరు వెళ్తలేరు అని నేను మా అత్త మామను మా బావల్ని వీళ్ళందరినీ నేను అడిగిన సార్ అడిగితే పోలీసు వాళ్ళు కూడా చేతులు లాబట్టిర్రు ఇది కేసు మతి సీమితం లేకుండా పోయిన అమ్మాయి కాదు ఈమె అమ్మాయి పిల్లలు ఆమె ఫోన్ కూడా ఎంక్వైరీ చేయడానికి కూడా మీకు అవకాశం కూడా ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది ఆమె ఎక్కడో FRS తోటే వేయింది ఒక అబ్బాయి తోటే వేయింది అన్న విషయమే మాకు పోలీసు వాళ్ళు చెప్పారు కానీ చంపేసిర్రు ఉంది లేదు అన్నట్టు మాకు ఏ విషయం తెలియజేస్తాను ఆమె పోయినా కానీ ఇంకా నెలకు రాని మేము వెతుకుతున్నాం వాళ్ళ అవ్వగారికి కూడా మేము మా బావకి ఇంకో పెళ్లి చేస్తాము మీ అమ్మాయిని మీరు వెతుకుతలేరు మా అత్త మామ వెతుకుతలేరు నేను కూడా చాలా సార్లు ఫోర్స్ చేసిన సార్ వాళ్ళ అత్తగారిని చేసిన మా యారాల అమ్మ వాళ్ళని చేసిన మా అత్త మామని చేసిన మీకు పట్టింపు లేదు నేను ఒంటరి మహిళను ఆయనను ఒంటరిగా మీరు చేయొద్దు అని నేను చాలా వెతికిలాడినా మా అత్త మామకు చేసిన మా పెద్దమ్మకి చేసిన పోలీసు వాళ్ళు మాతో ఏం మాట్లాడారు సార్ ఆమె మతి సీమితం లేకుండా పోయిన కేసు అయితే మేము పట్టించుకుంటాం ఆమె కావాల్సుకొని భర్త నిడతబెట్టి పిల్లలు నిడతబెట్టి పోయింది అని మాట్లాడారు సార్ పోలీసు వాళ్ళు ఈ విధంగా మాట్లాడారట అయితే కావచ్చు అయితే ఫోన్ మాట్లాడి ఇప్పుడు చెప్పొస్తలే కదా సార్ అయితే కావచ్చు కొద్ది రోజుల కన్నా ఆమె దగ్గర గోల్డ్ ఉంది ఆ గోల్డ్ ఉన్న రోజులు దీనన్నా తర్వాత పిల్లలలో కలిస్తే చాలు అన్న ఉద్దేశం మీద మేము ఇదే బాబలో ఉన్నాం తనంతలో తాను నేను పలాని మనిషిని చంపేసిన అని ఆమెంతలో ఆమె చెప్పేదాకా మాకు తెలియదు సార్ మాకే పోలీసు వాళ్ళు పట్టించుకోలే ఇంతవరకు మా కేసు ఎస్ఐ పట్టించుకోలే ఏ సిఐ పట్టించుకోలే ఏ బీపీ మేడం పట్టించుకోలేదు సార్ మేము కష్టపడ్డాము ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇంకా తిరుగుతా ఉన్నాం అని చెప్పి చెప్తాం ఇంకా తిరుగుతాం మొన్నటి దాకా కూడా తిరిగినాం సార్ మెదక్ కీలా దాకా మేము వెళ్ళేసి వచ్చినాం పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు మాకు ఎలాంటి సహాయం చేయలేదు సార్ చేసినాక మాకు ఇదే సహాయం ఇంకా ముందు చేస్తుంటే మా అమ్మాయి మాకు దొరకకపోతుండేనా సార్ మా డెడ్ బాడీ మేము కళ్ళ నిండా పెట్టుకుంటుండే సార్ ఇంకా పిల్లలకి ఆ విధంగా ఉండే సార్ మా పాప 9 months మా ఆయన చనిపోయిన రోజు ఇప్పుడు 5 years నాలాగా ఇంకొకరిది కావద్దు మా బావ చాలా సార్లు నేను చేసుకున్నా ఇంకో మ్యారేజ్ అంటే ఇలా కాకుండా రేపు వస్తుంది ఇంకొక వచ్చినా నెక్స్ట్ టైం వచ్చినా మేము చూడదు బావా నేను ఇంత విషయం చెప్పుకుంటేనే మా వాళ్ళని అడ్జస్ట్
చేసిన సార్. పోలీసు వాళ్ళు మాత్రం మతి సీమితం ఉన్న వాళ్ళు అయితే రోడ్ మీద తిరుగుతుందా అమ్మ మేము ఎత్తుకొచ్చి ఇయ్యనికి ఇదే ముచ్చట చెప్పిరంట, కానీ మాకు ఎలాంటి సహాయం చేయలేదు. నిర్లక్ష్యం ఉందంటున్నారా? నిర్లక్ష్యం ఉంది సార్. లేకపోతే ఇవరకు దొరుకుతుంది సార్. ఇప్పటికి 3 months కంప్లీట్ అయిపోతున్నాయి. ఈ 28 డేట్ వస్తే మాత్రం 4 months కంప్లీట్ అవుతుంది. 4 పడతాయి సార్. 3 months నుండి పోలీసు వాళ్ళు ఏం చేసారు సార్? ఇంకా చిన్న పిల్లలు వేసుకొని 4 సార్లు వేయండి పోలీస్ స్టేషన్కి. ఏ పోలీసు వాళ్ళు మాకు ఏం చేసారు? ఏ భయ ఏ సర్పంచ్ ఏం చేసిండు మాకు? ఆయనకు మాకు ఎంతో కొంత న్యాయం జరగదు సార్. ఆ ఆస్తి ఇస్తే మేము చేసుకోలేము సార్. మాకు ఆస్తి వద్దు అంత వస్తుంది. ఆ మనిషి పానం మాకు దిగ్గురు. మాకు అల్ల ముంగట మా బాడీ మేము పెట్టుకోలేకపోయినాం. మా అక్కను ఆమె బాడీ వాళ్ళకి అప్ప చెప్తాం. మేము చంపినాక అప్ప చెప్తాం. ఎక్కడైతే కాల్చిన అని చెప్తున్నారు, ఏమన్నా ఎంక్వైరీ చేసిరట్నా, తీసుకురట్నా శవాన్ని? చేసిరా బూడిదనా ఏదన్నా? చేసిరా. ఆ బోర్డు కూడా మాకు లేదు సార్. బోర్డు కూడా మాకు లేదు. ఆమె 3 months తర్వాత చనిపోయింది. మేము పలాని వ్యక్తి నేనే చంపేసిన మేము ఒప్పుకున్న దాకా కూడా పోలీసు వాళ్ళు ఏం చేయలేరు. మాకు ఏం చేయలేదు సార్. మీరు కుంట రేఖకి ఏమవుతారు? మర్దన అవుతుంది సార్. మరి అవుతారు. మీరు మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? మేము 3 అన్నదమ్ములం. ఫస్ట్ ఎవరు? ఫస్ట్ స్వామి. ఫస్ట్ స్వామి మా అన్నయ్య. ఎవరు ఆయన? మా అన్నయ్య. నా పేరు రామ్. కుంట రేఖ భర్త ఫస్ట్. ఫస్ట్ సెకండ్ నేడు. థర్డ్ మా తమ్ముడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఓకే. మేము కంప్లైంట్ ఇచ్చాము. మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. కేసు వాళ్ళ తరపు నుంచి మన గ్రామ పంచాయతీ నుంచి బక్కింకే అప్పటి నుంచి ఆ ఫిర్యాదు అప్పటి నుంచి మాకు ఎలాంటి జరగలేదు. అప్పటికైనా ఇప్పటికైనా పోరాడుతున్నా. మా కష్టజీవులం. మీ వదిలే రేఖది ఎక్కడ ప్రాపర్? ఎక్కడ వాళ్ళ తల్లిగారిది ఎక్కడ? ఎల్లారెడ్డిపేటకి తోట దగ్గర ఎల్లారెడ్డిపేట. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు మీ అన్న? 2019. ఓకే. మీ అన్నది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. అయితే May 28 తారీఖు తప్పిపోయినప్పుడు మీ అన్న కేసు పెట్టినా అని చెప్తా ఉన్నాడు. మరి దాని తర్వాత పోలీసులు ఏం ఎంక్వైరీ చేసినారు అసలు? రాజరెడ్డి సార్ కానిస్టేబుల్ పోయినాం. నేను సార్ ఏడవెట్రి పోలీస్ స్టేషన్ బొంపల్ పిఎస్లో నేను సార్ కలిసిన. సార్ ఏమే సార్ మా కేసు విషయం ఏందా దర్యాప్తు చేస్తామంటే బాబు చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి అన్నారు. పోయినప్పుడల్లా చేస్తున్నాం బాబు అని చెప్పేసి లాస్ట్కి వస్తే బాబు మీరు వెతక్కండి అని చెప్పేసి వచ్చి ఎలా ఆడినారు. మేము ఎంక్వైరీ చేసుకున్నాం. ఓకే. మాకు ఎలాంటి రెస్పాండ్ రాలేదు. మా చిన్న పాపలు ఉన్నారు. నేను క్యాజువల్ ఇక్కడ ఉండా. నేను సిద్దిపేటలో ఉంటా. ఏం చేస్తావు నువ్వు? నేను మున్సిపల్ వర్కర్. ఓకే. నేను మున్సిపల్ డిపార్ట్మెంట్లో సిద్దిపేటలో ఉంటా. ఏంది మరి ఎలాంటి న్యాయం కావాలి? మీ వదిలేని ఇట్లా కిరాతకంగా? నాకు ఎలాంటి న్యాయం లేదు. నా చిన్న పిల్లలకు న్యాయం కావాలి. నా చిన్న పిల్లలకు న్యాయం కావాలి. నా బిడ్డలకు న్యాయం కావాలి. అదొకటి. నాకు గ్రామ పంచాయతీ నుంచి న్యాయం వస్తాయనుకుంటే రాలే. పోలీసు యంత్రాంగం నుంచి వస్తాయనుకో అలా సుధా రాలేదు. నాకు ఎలాంటి న్యాయం లేదు. చిన్న ఉన్నప్పుడు నేను కష్టజీవులను. చాకలి రజితపై మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు రాలేదు? ఎట్లా రాలేదు? గిట్లా చేస్తా నమ్మినాం. కిరాణా షాప్ పెట్టుకుని దందా పెట్టుకుని బతారని చెప్పేసి నమ్మినాం. మాకు ఎలాంటి న్యాయం కాలే అన్నయ్య. మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు అంటున్నా? నాకు ఏంటంటే నాకు నా అన్న బిడ్డలకు న్యాయం కావాలి. చిన్నపిల్ల 2 years పాప 5 years పాప చిన్న వాళ్ళకు న్యాయం కావాలని చెప్పేసి మన గ్రామ పంచాయతీ వద్దకు వస్తే పెద్దలు ఏమంటున్నారంటే 4 రోజుల తర్వాత మాట్లాడమంటారు. కానీ ఎలాంటి న్యాయం కావాలి ఇంతవరకు. మా తమ్ముడు చనిపోయిన నుంచి కేసు విషయం నుంచి నేనే ఇన్వాల్వ్ అవుతున్నా. మాకు ఎలాంటి న్యాయం కావాలి. ఇప్పటికైనా కాదు అనుకుంటున్నా. కాదు ఎలాంటి న్యాయం కాదు. ఇప్పుడు ఈ కుంట రేఖ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అంటే వాళ్ళ భర్త వాళ్ళు. ఇప్పుడు ఈమె కుంట రేఖ పెద్ద ఆమె కోడలు. ఈమె తర్వాత 2 ఈయన 2 అయినా 3 అయినా చనిపోయినట్ట. 3 అయిన భార్య ఈమె. చిన్న అయిన భార్య, అందరికంటే చిన్న అయిన భార్య. అదే మన దగ్గర ప్రస్తుతం మళ్ళీ కుంట రేఖ మామ ఉన్నాడు. మామ ఏం చెప్తావు? మీ కోడలు తప్పిపోయింది అనేది ఎవరింటిలో పోయింది అన్ని అనుమానం పూర్తి. ఒక 3 నెలలు తిరుగుతూనే ఉన్నా. 1,00,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఖర్చు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోయినా కానీ పోలీసు వాళ్ళు ఏమన్నారంటే లేకపోమంటే అప్పటి నుంచి వాళ్ళు
ఇక ఎటో పోయింది బొంబాయి దుబాయ్కి లెంకొచ్చినాం కానీ ఇక్కడ నుంచి ఈ నీ కోడలు దొరకట్లేదంటే మేము మెదక్కు అయిన చర్చిలకు పోతే అక్కడ లేదు. ఆడికెందుకు పోయిర్రు మెదక్? మా కోడలు ఉందని పోయినాం, జాడ గిడపాలెం జాడ ఉందంటే ఆడలేదు. మళ్ళా సిద్దిపేట పోయినాం, హైదరాబాద్ పోయినాము. హైదరాబాద్లో ఒక కానిస్టేబుల్ ఉంటే ఆయనకు మా కోడలు ఫోటో పెట్టినాము. ఆయన అక్కడ దోస్తులకు పెట్టిండు, ఆయన దొరకలేదు. ఈమె 3 నెలల కింద ఈమె సాకలామె ఏం చేసిందంటే ఆ షాప్లకు పిలుచుకొని ఆయనతో చంపేసి శ్రీకోటి గోసనపల్లి అడవిలా కాల్చి పడేసింది. ఒక్క బొక్క కూడా లేదు అక్కడ అని పోలీసు వాళ్ళు స్టేషన్లో చూపెట్టారు, పెద్ద ఫోన్ల అని. నేను సపరేట్గా వచ్చాను. ఇక వచ్చిన తర్వాత వాళ్ళ ఇంక్వైరీ తోటి అయింది ఇది పని. ఇప్పుడు ఏం న్యాయం కావాలి మరి మీకు? మాకు సరైన అటు దానికి ఇల్లు ఇచ్చారు కాబట్టి ఆ ఇల్లు మా ఆడవిళ్ళకు చెందాలనుకుంటున్నా. నేను మామను, మాకు అతిపతి సంసారము, ఏమి గతి లేని సంసారము విధంగా ఉన్నాము. ఆ ఇల్లు దాని అవ్వదు కాదు, దాని అయ్యేది కాదు. అనుకుంటే సర్పంచ్ అనుకుంటే ఆ పని అవుతుంది. ఆ ఇంట్లోకే వెళ్ళగొట్టాలనుకుంటే ఇల్లు దాని కాదు. భూమి దాని రిజిస్ట్రేషన్, భూమి దాని అత్తమామది కానీ ఇల్లు అయితే దాన్ని కాదు. ఆ ఇల్లు కావాలని కోరుతున్నాను. మీరు కుంటరేఖకి ఏమైతారమ్మా? కుంటరేఖకు నేను అక్కనైతా, స్వామి వాళ్ళ అక్కను, స్వామికి అక్కనైతే బామ్మర్ అవుతాడు కదా సార్, మేనమ్మ కొడుకు, చెల్లి అయితే కదా రేఖ. అయితే పాల ప్యాకెట్ కి పోయిందంట. పోతే ఆమె ఏం చేసిందో మాకు తెలుసు సార్. మేము 2 నెలలు 3 నెలల కొల్ల లెంకినాం సార్. మేము లెంకితే ఎక్కడ దొరకలే, పోలీసుకు మిస్సింగ్ అని కేసు పెట్టినాం. వాళ్ళు కూడా లెంకలేరు, లెంకుతున్నాం అని చెప్పిర్రు. మేము చాలా తిరిగినాం సారు, కానీ మా బిడ్డలకు మాత్రం సాయం చేయాలి, మా బిడ్డలకు సహకరించాలి, సాయం చేయాలి. సర్పంచ్ కూడా సహకరిస్తలేరు, వార్డు మెంబర్ కూడా సహకరిస్తలేరు, ఎవరు సహకరిస్తలేరు సార్. మా బిడ్డలకు న్యాయం జరగాలి, గవర్నమెంట్ నుంచి సహకరించి న్యాయం చేయండి మా బిడ్డలకు. సీఎం తడికైనా సరే సార్, నా బిడ్డలను తీసుకొని పోతాను. ఈ ఊళ్ళో న్యాయం చేయకపోతే సీఎం తడికైనా వెళ్తా సార్. నేను మా బిడ్డలకు న్యాయం జరగాలి. నువ్వు ఇదే ఊర్లో ఉంటావా? నాది నార్సింగ్ సార్, నా అమ్మగారి ఊరు, నన్ను నార్సింగ్ ఇచ్చారు సార్. నా బిడ్డలకు నా తమ్మినికి న్యాయం జరగాలి. మీరు ఇప్పుడు స్వామికి ఎంతమంది అక్కలు? మా మామకు బిడ్డలు లేరు సార్, 3 కొడుకులు. అయితే ఒక కొడుకు చనిపోయాడు. ఇప్పుడు మాట్లాడిగా మా తమ్ముడు ఆయన నడిపోయిన, వాళ్ళిద్దరు చిన్న తమ్ముడు చనిపోయాడు. నేను మేనవాడలను, వాళ్ళ అక్క బిడ్డను. ఇప్పుడు ఈ రజిత అనేట ఎప్పుడైనా మాట్లాడుతుండే నా ఊర్లో? అయితే కిరణ్ సామాన్ తెచ్చుకుంటాడు సార్. అక్కడ కిరణ్ సామాన్ అంటే ఎవరిమైనా పోతే తెచ్చుకుంటాం కదా సార్, అట్లా చేస్తారని మనకు తెలుస్తా సార్ చెప్పు. అయితే ఆమె కిరణ్ సామాన్ కు పాలు పోయిందా చక్కెర పోయిందా తెలియదు సార్ వాసనకి. అప్పుడే ఆమె ఏం చేసిందో మా చెల్లెను తెలియలే. ఈమె గమ్లా విజయ చనిపోవట్లా మళ్ళా ఆమె చెప్పిందట, నేనే చంపిన కుంటరేఖనని. సాకలామని డైరెక్ట్ చెప్పిందట సార్. మా బిడ్డలకు మాత్రం న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి, సహకరించండి. మాకు ఎవరిక్కడ సహకరిస్తలేదు సార్, సర్పంచ్ సహకరిస్తలేదు, మాకు ఎవరి సహకరిస్తలేదు సార్. సర్పంచ్ భార్యను కూడా ఇప్పుడు కొట్టిరట కదమ్మా? విషయం నాకు తెలియదు సార్, కానీ మాకైతే సహకరించండి సార్, మా బిడ్డలకు సహకరించండి సార్. 5 ఏళ్ల పాప ఒక్క ఆమె, 2 ఏళ్ల పాప ఒక్క ఆమె, ఎవరు సహకరించలేదు సార్. మీ దయచేసి మా బిడ్డలకు సహకరించండి, మా బిడ్డలకు సహకరించండి. ఏమంటాడు? వచ్చింది కదా ఈడికి వచ్చిండు కానీ ఒక్క ముచ్చడు కానలేడు. ఆయన ఏమి చెప్తలేడు, మాకేం చెప్పలేదు. న్యాయం చేపిస్తలేమ్మా అని చెప్పలేడా? లేదు లేదు. ఇప్పుడు సర్పంచ్ భార్యను కూడా లాస్ట్ పోయిన సంవత్సరం కొట్టిరంట కదమ్మా? మాకు తెలియదు, మాది ఈ ఊరు కాదు, మాకు తెలియదు. మేము స్వామి వాళ్ళ మేనత్తలు. రజిత అంటే మీతో ఎప్పుడైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడుతుంది, ఉన్న ఇంట్లో అక్కడ ఇచ్చారు మాకు, ఆ ఇంట్లోనే ఉంటాము. గట్లనే అందరినీ ఏమన్నా మార్గం మంది
పెట్టుకుంటే చంపితే ఇక అందరికి పిడవచ్చుంటుండే. మీతోటి మంచిగానే మెదులుతుండేనా, మాట్లాడుతుండేనా? మా పోంగరంగా మాట్లాడుతుంటది. మాట్లాడుతుంటే మా మనసులో మనసులు మాట్లాడుకుంటే పసులు మాట్లాడతాయా? అట్లనే మేము అనుకున్నాం అది చంపుతుందని మాకేమెరక సార్. అయితే ఇప్పుడు నమ్మించి మోసం చేసి మా నమ్మించి మోసం చెప్తుంది. ఇట్లా చేసినప్పుడు ఇట్లా తెలిసింది ఇట్లా అన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీరు మీ పక్కనే ఉంటది కదా రజిత కూడా, అంతేనా? పక్కనే ఉంటది, గల్లీలలో ఉంటాము. అది ఎవరు విజయనా చచ్చిపోయిన గమ్లామే చచ్చిపోతేనే ఇవన్నీ మా పోరు ఇట్లా బయటపడ్డది. మా పోరు ఇవరకే బతికున్నది, ఇంకా తుండొచ్చు ఇక తుండొచ్చు అని మేము అనుకున్నాము. మాకే మేరక ఈ కథలన్నీ. పోలీసులు అసలు ఇన్క్వైరీ చేయలే. మేము బిచ్చగాళ్ళ లెక్క తిరిగిరు మా పోరగాళ్ళు. ఇన్క్వైరీ చేయలే తెలుసా? పోలీసులు పట్టించుకోలే, ఈ ఎంకే పట్టించుకోలే, ఈ సర్పంచ్ పట్టించుకోలే తెలుసా? ఇప్పుడు వచ్చి మళ్ళీ సప్పుడేక పోతుండు సర్పంచ్. ఇగో ఈయన అంటుండు భూమి రాసిస్తా అంటుండు. దాన్ని భూమి సరే భూమి రాసిస్తాడట, చంపిందని మాకు భూమి రాసిస్తాడట. ఎట్లా రాసిస్తారు భూమి? భూమి రాసిస్తే అయిపోయినా సార్ పిల్లల పరిస్థితి ఏంది చెప్పండి? పిల్లల పరిస్థితి ఏంది? భూమి జాగా అంటే మనం మంచిగా ఉంటే సంపాదించుకోవచ్చు. పిల్లల పరిస్థితి ఏంది? భర్త పరిస్థితి ఏంది చెప్పండి? ఆ పిల్లలు పెరగడానికి ఎంత పరిస్థితి కావాలి చెప్పండి? వాళ్ళు ఇట్లా నమ్మించినందుకు అట్లనే చేసుడా? ఎంతమంది ఇట్లా వేసుకుంటూ వస్తుంది. సర్పంచ్ అంటే సర్పంచ్కి ఫోన్ చేస్తే నేను వస్తున్నాను అనుకుంటే 4 రోజుల నుంచి సర్పంచ్ రాలేదు. సిఎస్సి మేడం పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ కాదంటే మేము ఎక్కడన్నా పోదుం కదా. ఈడ మెదకులో కనబడ్డది, ఈడ 2 రోజులు అమ్మ, ఈ 2 రోజుల నుంచి కనబడ్డది. మేము సీసీ కెమెరాలో చూసినాం అమ్మ, మేము ఇక్కడ చూసినాం, అక్కడ చూసినాం, వీళ్ళతోడు పోయింది వాళ్ళతోడు పోయింది అని మేము అనుకుంటున్నాం. మాకు నిన్న ఇక్కడ గిర్నీల కడ కూడా చూసినాం. ప్రతి ఒక్క సీసీ కెమెరాలో ఎంకినాం మేము. ప్రతి ఒక్క సీసీ కెమెరా ఎక్కడ ఏ ఊరు కాడ ఉందో ఆ ఊర్లో పండి తప్పకుండా లెంకినాం. పిల్లలకి ఇప్పుడు న్యాయం కావాలి. ఎక్కడికి ఎట్లా పరిస్థితి? ఇప్పుడు అందరూ అచ్చుకుంటే ఎప్పుడ పోతారు మంచిగానే, కానీ పిల్లల పరిస్థితి ఏంది? భర్త పరిస్థితి ఏంది? వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళని ఎట్లా పోషించాలి? అవును కదా సార్, పాల్జీకే పిల్లలు నువ్వు ఎట్లా ఎంపగుద్దయింది ఇప్పుడు అంటే మీరు ఇడిసబెట్టిరు. మళ్ళీ ఇప్పుడు అందరు ఎట్లా? ఆమె అందరితోటి మాట్లాడింది సార్, అందరితోటి మంచిగానే మాట్లాడుతుంది. ఇప్పుడు నువ్వెట్లా మాట్లాడుతున్నావు, నేను అట్లా అందరితోటి మంచిగానే మాట్లాడింది, మంచిగానే అది చేసింది. కానీ నమ్మించి ఇట్లా గొంతు కొత్తదని తెలియదు కదా. మీరే న్యాయం చెయ్యాలి సార్ ఇక.